మహిళల్లో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అన్నది సర్వసాధారణం అయిపోయింది. ప్రత్యేకించి వైట్ డిశ్చార్జ్ అవ్వడము, ఇరిటేషన్ కలగడము, పాస్కి వెళ్ళేటప్పుడు మంటగా ఉండడము, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయింది. ఇలా రావటానికి గల కొన్ని కారణాలు మీరు గమనించినట్లయితే, ఫస్ట్ వచ్చేసి ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా ఇరిటేషన్ వచ్చినా, ఏదైనా ఇచ్చింగ్ వచ్చినా, వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉన్నా కానీ కంప్లీట్గా వాటర్తో క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు. అసలు వాటర్తో వెజైనాని క్లీన్ చేయడం కరెక్ట్ కాదు. అంటే కొంతమంది మనం ఈ పాయింట్ చెప్తే, వీడెవడరా బాబు వాటర్తో క్లీన్ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారని చెప్పి కామెంట్స్ చేస్తారు. కానీ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే, వాటర్తో పదే పదే వెజైనాని డీప్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయనేసి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. రీజన్ చెప్తాను. ఎక్కడైనా సరే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఆ వెజైనాలో ఉండే లాక్టోబాసిల్లస్ అనేటటువంటి గుడ్ బ్యాక్టీరియా ఆ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ పెరగకుండా కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ గుడ్ బ్యాక్టీరియా వాష్అవుట్ అయిపోతుంది. ఒక్కసారికి ఈ గుడ్ బ్యాక్టీరియా వాష్అవుట్ అయిపోయింది అంటే అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం మొదలు పెడుతుంది. తద్వారా ఏమవుతుందంటే, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ మీరు ఎన్నిసార్లు యాంటీ ఫంగల్స్ తీసుకున్నప్పటికీ, యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళు వర్క్లో ఫోకస్ చేయలేరు, ఇంట్లో ఉన్నా కానీ ఇరిటేటింగ్గా ఉంటారు. ఇంకొకటి వచ్చేసి మహిళలు సాధారణంగా ఆలోచించేది ఏంటంటే, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అన్నది సర్వసాధారణము, అది వస్తూ ఉంటుంది, దాని గురించి పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు అన్న ఒక అపోహ ఉంటుంది. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కంపల్సరీ ఫస్ట్ దాని గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అవ్వడం తగ్గిపోతుంది. అదీ కాకుండా కొన్ని క్యాన్సర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల దాంపత్య జీవితం కూడా సుఖంగా జరగదు. సో వీటన్నిటికీ గల మరికొన్ని కారణాలు మీరు చూసినారంటే, వెజైనల్ వాషెస్ కూడా విరివిగా వాడుతూ ఉంటారు. ఈ వెజైనల్ వాషెస్ వాడడం వల్ల కూడా ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటిని అరికట్టడానికి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వెజైనల్ ప్రోబయాటిక్స్. ఈ వెజైనల్ ప్రోబయాటిక్స్ అన్నప్పుడు కూడా ఏవంటే అవి తీసుకొని వాడకూడదు, అవి అంత సమర్థవంతంగా పనిచేయవు. ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సి వస్తే, మన దగ్గర యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి క్లినికల్ ట్రయల్స్లో వాటి యొక్క సేఫ్టీ ఎఫికసీ వెల్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది. దాని పేరు ఫెమిడిలైట్. ఈ ఫెమిడిలైట్లో 2 గుడ్ బ్యాక్టీరియా ఉన్నాయి. లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14 అని. ఈ 2 స్ట్రెయిన్స్ గత 20 సంవత్సరాల నుంచి చాలా క్లినికల్ ట్రయల్స్లో చాలాసార్లు వాడి అవి సమర్థవంతంగా పనిచేస్తాయని ప్రూవ్ చేయడం జరిగింది. వాటి ఎఫికసీని, సేఫ్టీని వెల్ ఎస్టాబ్లిష్డ్గా పబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫెమిడిలైట్ ఎలా వాడుకోవాలి? రోజుకు ఒక క్యాప్సూల్ భోజనం తర్వాత వేసుకుంటూ పోతే గనక అట్లీస్ట్ ఒక 3 months నుంచి 6 months, అంటే సివియారిటీని బట్టి ఉంటుంది. మీకు రిపీటెడ్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కనీసం ఒక 6 నెలలు, లేదా అప్పుడప్పుడు వచ్చి ఆగుతుంది, కనీసం ఒక 3 months ఈ ఫెమిడిలైట్ రోజుకు ఒక క్యాప్సూల్ తీసుకుంటే గనక అక్కడ ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా రీస్టోర్ అవుతుంది. అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది. ఫెమిడిలైట్ ఏ విధంగా వెజైనాలో పోయి పనిచేస్తుందని అంటే, ఫస్ట్ ఈ ఫెమిడిలైట్లో ఉన్నటువంటి 2 గుడ్ బ్యాక్టీరియా గ్లైకోజన్ అని చెప్పేసి ఒక షుగర్ ఉంటుంది వెజైనాలో. ఆ గ్లైకోజన్ని లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది. వన్స్ లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తే ఆ వెజైనాలో ఉన్నటువంటి pH కండిషను 3.5 నుంచి 4.5 మధ్య మెయింటైన్ చేయబడుతుంది. ఈ 3.5 నుంచి 4.5 మధ్య వెజైనాలో ఉండేటువంటి యాసిడ్ ఎన్విరాన్మెంట్ ఉంటే, pH ఉంటే, ఆ pH కండిషన్లో బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు. అటువంటప్పుడు అక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్ళలో మీరు చూసినారంటే, మెన్సెస్ అయిన తర్వాత విరివిగా వాళ్ళకి ఇచ్చింగ్ రావడం మొదలు పడుతుంది. ఇది ఎందుకు వస్తుంది? మెన్సెస్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో ఉంటుంది. ఈ బ్లడ్ pH మీరు చూసినారంటే 7 కన్నా పైన ఉంటుంది. 7 కన్నా పైన అంటే అది వచ్చేసి ఆల్కలైన్ బేస్. ఆల్కలైన్ అంటే క్షారం అంటారు తెలుగులో. ఈ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ గ్రో అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆ వాతావరణం. అందుకనేసి ఒకసారి మెన్సెస్ అయిన తర్వాత అప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫెమిడిలైట్ రోజుకు ఒక క్యాప్సూల్ తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియాని పెంచవచ్చు. అప్పుడు మీరు ఒకవేళ యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్ వాడినా కూడా, యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్ మహా అంటే ఒక 1 week వాడతారు. ఆ తర్వాత యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్ వాడకూడదు కూడా. అలాంటప్పుడు డాక్టర్స్ ఇప్పుడు యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్ రాసినా దానితో పాటు ఫెమిడిలైట్ తీసుకుంటూ
యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ ఆపేసిన తర్వాత కూడా ఫెమిడిలైట్ ఒక 2-3 మంత్స్ కంటిన్యూ చేయొచ్చు. అలా చేసుకుంటూ పోతే మీ వెజినల్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవుతాయి. ఫర్దర్గా మీకు డీటెయిల్స్ కావాలన్నా కూడా మాకు ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినారంటే మేము డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. రేట్ ఎక్కువ ఉంటుందేమోనన్న ఒక డౌట్ ఉండొచ్చు. ఒక రోజు ఒక క్యాప్సూల్కి 48 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక నెల మొత్తం మీద మీరు చూసినారంటే 30 క్యాప్సూల్స్ ఉంటాయి ఈ ఫెమిడిలైట్ బాటిల్లో. మీరు చూసినారంటే ఈ 30 క్యాప్సూల్స్కి కలిపి 1460 రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకి 1460 రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగితే మీ వెజైనల్ హెల్త్ని సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీకు ఇరిటేషన్స్ ఉండవు. ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ కాన్సన్ట్రేట్గా పని చేయగలరు. మీకేంటంటే మీ దాంపత్య జీవితంలో కూడా హ్యాపీగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో దయచేసి ఫోన్ చేయండి. మీకు ఫెమిడిలైట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.